హాయ్ హలో అందరికి నమస్తే. తాడుని ఎప్పుడు కూడా తెగేదాకా లాగకూడదు. వైసీపీ లాంటి స్ట్రాంగ్ అయిన తాడును అసలే దాని జోలికే పోకూడదు. సో ఇప్పుడు ఆ స్ట్రాంగ్ అయిన తాడును లాగాలని ప్రయత్నం చేస్తే ఏం జరుగుతుంది అనడానికి పెద్ద ఎగ్జాంపులే బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడినటువంటి ఎపిసోడ్. ఇప్పుడు కూటమికి తత్వం బోధపడింది. వైసీపీ రియాక్షన్ ఎఫెక్ట్ వల్ల ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. ఒక కీలక మలుపు అసెంబ్లీలో జరిగింది. మొన్న నేను ఒక వీడియో చేసినప్పుడు కొంతమంది మాట్లాడారు, వైసీపీ ఎఫెక్టా, వైసీపీ రియాక్షనా, బొంగేం కాదని చెప్పి కొంతమంది కామెంట్ చేశారు. సో బొంగ ఇంకోట అనడానికి ఇప్పుడు ఎగ్జాంపుల్తో సహా మళ్ళీ చెప్తాను. నేను ఆ రోజు కూడా బాలకృష్ణ మాట్లాడినటువంటి మాటలకు కొన్ని గంటల్లోనే సాలిడ్ ఎవిడెన్స్తో వైసీపీ స్ట్రాంగ్ అయినటువంటి రియాక్షన్ ఇచ్చింది. సో దాని ఎఫెక్ట్తో బాలకృష్ణ గతాన్ని మొత్తం తవ్వి బయటపెట్టి చాలామందికి తెలియని విషయాలు కూడా తెలిసాయని చెప్పి చెప్పాను నేను. చాలామంది ఆశ్చర్యపోయారు ఇంత జరిగిందని చెప్పి. సో మరొకసారి ఇప్పుడు అసెంబ్లీ సాక్షిగా ఇప్పుడు వైసీపీ రియాక్షన్ వల్ల ఢిల్లీ పెద్దల్లో కదలిక వచ్చింది, అసెంబ్లీలో కదలిక వచ్చింది, టీడీపీలో కదలిక వచ్చింది, జనసేనలో కదలిక వచ్చింది, చిరంజీవిలో కదలిక వచ్చింది, చిరంజీవి అభిమానుల్లో కదలిక వచ్చింది. మొత్తం ఓవరాల్గా జగన్మోహన్ రెడ్డిని కదిలిస్తే ఏమవుతుంది అనడానికి ఇప్పుడు జరుగుతున్నటువంటి పరిణామాలే అతిపెద్ద ఎగ్జాంపుల్. మరి కనుక వాటిని మనం పరిశీలిస్తే ఇక్కడ వైసీపీ రియాక్షన్తో అని చెప్పాం. వైసీపీ రియాక్షన్ ఆ రేంజ్లో ఉండడం వల్ల ఆ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున చర్చ జరిగింది. సో ఆ చర్చ జరుగుతున్నటువంటి క్రమంలో చిరంజీవి గారు కూడా ఒక లేఖ రాశారు. ఆ పత్రికా ప్రకటనకు సంబంధించి చాలామంది ఇది ఫేక్ అని ప్రచారం చేశారు. పేర్ని నాని గారు దానికి సంబంధించి కూడా మళ్ళీ వాళ్ళ పిఆర్ఓని కనుక్కున్నటువంటి అంశాలకు సంబంధించి కూడా చెప్పడం జరిగింది. సో అది ఫేక్ కాదు అని చెప్పి. సో ఆ రకంగా లేఖ వచ్చిన తర్వాత సో ఈ చిరంజీవి గారి పత్రికా ప్రకటనకు సంబంధించి పవన్ కళ్యాణ్ కానీ, నాగబాబు కానీ, జబర్దస్త్ టీం ఉంటారు కదా, వాళ్ళు కానీ వీళ్ళెవరు కూడా స్పందించలేదు ఆ మెగా కాంపౌండ్కి సంబంధించి. ఇక్కడ స్పందించింది వైసీపీ. సో ఇట్లా జరుగుతున్నటువంటి క్రమంలో కీలకమైనటువంటి అంశం ఏంటంటే ఈ ఎపిసోడ్లో ఉన్నది టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యే మాట్లాడాడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ రెస్పాండ్ అయ్యాడు. ఆ మాట్లాడుతున్న క్రమంలో చిరంజీవి గారిని, జగన్ గారిని టార్గెట్ చేస్తూ మాట్లాడాడు. కందులో దుర్గేష్ను కూడా టార్గెట్ చేశారు, వాడు వీడని మాట్లాడడం. సో ఇదంతా కూడా పెద్ద వివాదాస్పదంగా మారినటువంటి పరిస్థితి. వాళ్ళ ఫ్యాన్స్లో రియాక్షన్ వచ్చింది గట్టిగా. మీరు గమనిస్తే వీళ్ళు మెగా ఫ్యాన్స్ పెడుతున్నటువంటి పోస్టులు కానీ, వాళ్ళు నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి తీరు కానీ, ఈ అన్ని అంశాలకు సంబంధించి టీడీపీ నుంచి కౌంటర్ వచ్చింది. కౌంటర్ వస్తూ వాళ్ళ ఛానల్లో ఆశ్చర్యం అనిపించింది నాకైతే. వాళ్ళ ఛానల్లో అసలు బాలకృష్ణ మాట్లాడడం పెద్ద మ్యాటరే కాదంట, చిరంజీవి లేఖ రాయడమే మ్యాటర్ అంట ఇక్కడ. అంటే అది జగన్ గారికి అనుకూలంగా ఉంది కదా, వాళ్ళకి నచ్చదు. వాళ్ళకి నచ్చినప్పుడు ఇట్లా పనికిమాల డిబేట్లే పెడతారు వాళ్ళు. అదే డిబేట్ పెట్టారు. ఇప్పుడు అందరూ ఆ ప్రజలు చీదరించుకుంటున్నారు ఇదేందని చెప్పి. సో ఇదంతా చూస్తున్నప్పుడు ఏమవుతుందంటే ఈ కూటమి విచ్ఛిన్నమయ్యేటువంటి పరిస్థితికి వచ్చింది. సో ఈ క్రమంలో ఈరోజు ఒక వార్త కూడా మనం చూస్తూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు మా అన్ననే అంటారా అని చెప్పి బాధపడతా ఉన్నాడు, అలిగాడు, ఢిల్లీకి ఫోన్ చేశాడు, ఢిల్లీ పెద్దలు రంగంలోకి దిగారు దాని ఎఫెక్ట్ వల్లే అని చెప్పి ఒక చర్చ నడుస్తుంది. మ్యాటర్ అది కాదు. పవన్ కళ్యాణ్ గారు నిజంగానే స్పందించాలి అనుకుంటే, మా అన్నని అన్నారా అని రోషం ఆయనలో ఉంటే చంద్రబాబు నాయుడిని, బాలకృష్ణని వీళ్ళతో మాట్లాడాలి, ఢిల్లీతో మాట్లాడేది. అంత దమ్ము ధైర్యం లేదా? ఆ అంశానికి సంబంధించి ఫ్యాన్స్ కూడా అంటున్నారు, అయ్యా మనకి నాగబాబుకి ఎమ్మెల్సీ ముఖ్యం, మనకి డిప్యూటీ సీఎం ముఖ్యం, వీటితోనే సర్దుకుంటున్నాం కానీ మనల్ని చీదరించుకున్నా, మన అన్నని చీదరించినా, మన అన్నని అవమానించినా కూడా పట్టించుకోమా అని మాట్లాడుతూ ఉన్నారు. సో ఇది చాలా దూరం అవుతుంది. ఈ క్రమంలో మరి వైసీపీ పార్టీకి ఈ అంశానికి సంబంధించి ఛాన్స్ ఇస్తే ఇంకా ఇప్పటికే 15 నెలల కాలంలో తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. మొన్న 1 నెలలోనే మెడికల్ కాలేజీకి సంబంధించి తీవ్రమైన వ్యతిరేకత వచ్చింది. తరచుగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే అసెంబ్లీకి సంబంధించి మనం టార్గెట్ చేశామో ఈ అసెంబ్లీ కౌరవ సభ అని చెప్పి జగన్ గారు చెప్పడం జరిగింది. సో ఈ పరిస్థితుల్లో మరి జగన్ గారు కనుక ఈ అంశాన్ని ఇంకా ఎక్కువ కనుక ప్రజల్లోకి తీసుకెళ్తే ఇంకా తీవ్రమైన నష్టం జరుగుతుంది, కూటమికి సమస్యలు వస్తాయి. సో వాళ్ళకి కావాల్సిందంటే కూటమి విడిపోకూడదు. విడిపోతే అక్కడ జగన్ అనేవాడు ఉన్నాడు కాబట్టి జగన్ ఎదుర్కోవాలంటే ముగ్గురం కలిసి ఉండాలి. ఈ క్రమంలో ఢిల్లీ పెద్దల జోక్యంతో మీరు ఇది ఇక్కడితో సద్దుమణిగేలా చేయాలి వ్యవహారం, ఇది ముదిరితే ఇంకా కష్టాలు వస్తాయని చెప్పి ఒక సిగ్నల్ వచ్చిన తర్వాత ఇక్కడ చాలా తెలివిగా చూడండి. ఇక్కడ వీళ్ళు ఏం చేశారో అసెంబ్లీలో కామినేని గారి చేత, అంటే బాలకృష్ణకు అవమానం జరగకుండా, బాలకృష్ణ చేత మాట్లాడించకుండా కామినేని చేత నా మాటలు వెనక్కి తీసుకుంటున్నా అని చెప్పి మాట్లాడిచ్చారు. ఆ వీడియో కూడా మీకు చూపిస్తా. ఎందుకంటే కొంతమందికి అనుమానాలు వస్తాయి, ఎక్కడన్నాడు, ఎక్కడ వెనక్కి తీసుకున్నారు, ఫేక్ అని అంటారు కదా, ఆ వీడియో కూడా చూపిస్తా. సో ఆ రకంగా వెనక్కి తీసుకొని ఏం చెప్తున్నారు ఇక్కడ, ప్రతిపక్షం లేకపోయినా కూడా తప్పు చేస్తే మేము స్పందించామని చెప్పి మళ్ళీ గొప్పగా చెప్పుకుంటున్నారు. నువ్వు స్పందించాల్సింది ఎప్పుడు, బాలకృష్ణ మాట్లాడిన వెంటనే స్పందించాలి, ఇప్పుడు కాదు కదా. ఇంత జరిగిన తర్వాత
వైసీపీ దూరం తీసుకుపోతుందని తెలిసిన తర్వాత భయపడి ఈరోజు మీరు దాన్ని వెనక్కి తీసుకుంటున్నారు. నిజంగానే అంత ఇదే ఉంటే మీరు ఆ రోజు ఖండించాల్సింది. ఎందుకు ఖండించలేదు? నవ్వుకున్నారు, చప్పట్లు కొట్టినారు, వెరీ గుడ్ అన్నాడు స్పీకర్ గారు. సో ఆ రోజు వెరీ గుడ్ అన్న స్పీకర్ ఈరోజు సముచితమే అంటున్నాడు. మీరు వెనక్కి తీసుకోవడం సముచితమే అని మాట్లాడుతున్నాడు మళ్ళీ. సో ఏదేమైనా వీళ్ళు ఏం చేసినా ఏ రకంగా వాళ్ళ క్రెడిట్లు వేసుకున్నా కూడా తప్పు చేశామని ఒప్పుకున్నారా లేదా? కామినేని గారు ఆ మాటలు వెనక్కి తీసుకుంటున్నాను అంటే దాని అర్థం ఏంటి? చిరంజీవి గారు చెప్పింది ఓకే నిజమే అని చెప్పి. చిరంజీవి గారు చెప్పింది నిజమే అంటే జగన్ గారు ఇండస్ట్రీ వాళ్ళని అవమానించలేదు అని చెప్పి. అసెంబ్లీలో లేని వ్యక్తి గురించి అసెంబ్లీలో మీరు అంత నీచంగా మాట్లాడి ఈరోజు అసెంబ్లీకి జగన్మోహన్ రెడ్డి గారు రాకపోయినా కూడా మరి మీరు మాట్లాడిన మాటలను అదే అసెంబ్లీలో కొన్ని గంటల్లోనే వెనక్కి తీసుకునేలా చేశారా లేదా? ఇది వైసీపీ యొక్క రియాక్షన్ ఎఫెక్టా కాదా? సో ఒక్కసారి ఆ వెనక్కి తీసుకున్నటువంటి వీడియో కూడా కొంతమందికి వినిపిద్దాం మనం. మొన్న సభలో నేను ప్రస్తావించిన కొన్ని విషయాలు అబద్ధాలకు దారితీసిందనే అభిప్రాయం కలిగింది. కాబట్టి సంబంధిత విషయాలను రికార్డు నుంచి తొలగించవలసిందిగా కోరుతున్నా. తప్పకుండా ఈ అభ్యర్థుల్ని స్పీకర్ గారికి విన్నవించి తదుపరి చర్యలు తీసుకుంటాం. సముచితమైన అదే తీసుకున్నారు, వెనక్కి తీసుకున్నారు, అధికారికంగా ప్రకటన కూడా చేశారు. సో ఇక్కడ అర్థమవుతుంది కదా వీళ్ళ అబద్ధాలు అసెంబ్లీ సాక్షిగా ఏ రకంగా మాట్లాడుతూ ఉన్నారో. మరి అదే నోటితో మళ్ళీ వాళ్ళ తప్పు ఒప్పుకున్న పరిస్థితి, అది కూడా కొన్ని గంటల్లోనే. ఇది వాస్తవ పరిస్థితి. సో ఈరోజు తాజాగా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంకులో ఒక మీటింగ్ జరుగుతూ ఉందని చెప్పి ఆ మీటింగ్ సంబంధించి 2 రకాల చర్చ జరుగుతూ ఉంది. ఒకటి ఏంటంటే రాజకీయ నాయకులు, అదేవిధంగా ఈ కూటమికి చెందినటువంటి నాయకులు, అదేవిధంగా టాలీవుడ్కి సంబంధించినటువంటి మరికొంతమంది ఆ మీటింగ్లో పాల్గొంటున్నారు. సో ఈ రాజీ కుదిర్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకోసారి భవిష్యత్తులో ఇలాంటివి రాకుండా ఉండేందుకు. ఎందుకంటే కూటమి విచ్ఛిన్నం కాకూడదు కాబట్టి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ వేదికగా మాట్లాడుతున్నారు ఢిల్లీ పెద్దల ఆదేశాలతో అనేటువంటి ఒక చర్చ ఉంది. సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ప్రతిసారి ఇదే రకంగా మాట్లాడడం, అవమానించడం, మనం సర్దుకొని పోవడం అనేటువంటిది కరెక్ట్ కాదు. కాబట్టి మనం ఏకతాటిపై ఉండాల్సిన అవసరం ఉంది. ఆ సిగ్నల్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంతోనే చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్లో మరి ఒక కీలక మీటింగ్ కూడా ఈరోజు జరుగుతుందనేటువంటి ఇంకొక అభిప్రాయం కూడా ఉంది. సో మరి ఆ అంశానికి సంబంధించి క్లారిటీ రావాలి. నిజంగా జరుగుతుందా లేకపోతే ప్రచారంలో ఉందా? ఒకవేళ నిజంగా జరిగితే కనుక ఏ అంశానికి సంబంధించి అన్నది కాలమే సమాధానం చెప్తుంది. ఏదేమైనా కూడా వైసీపీ యొక్క రియాక్షన్ ఎఫెక్ట్ వల్ల అందరిలో కదలిక వచ్చింది. ఆ కదలికతోనే అసెంబ్లీలో ఈరోజు ఆ మాటలు వాళ్ళు వెనక్కి తీసుకున్నటువంటి పరిస్థితి.